గడిచిన 2 దినాలు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితేలో తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరంలో మనము ద క్రాస్ ఆఫ్ క్రీస్తు శిలువ దాంట్లో ఉన్నటువంటి విశిష్ట విషయాలను గురించి క్లుప్తంగా వింటున్నాం. అదే క్రమంలో ఈరోజు 3వ విషయాన్ని కూడా వింటాము. మన అంశము ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ లార్డ్షిప్. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ లార్డ్షిప్. క్రీస్తు శిలువ అండ్ ప్రభుత్వం. క్రీస్తు శిలువ అండ్ ప్రభుత్వం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సో అపోస్తలులైనటువంటి పౌలు బలముగా చెప్పినటువంటి సత్యము, ఆయన క్రీస్తు యేసు యొక్క సిలువయందు ఎందుకు అతిశయిస్తున్నాడు అంటే, ఆ సిలువ ద్వారా ఆయనకి లభించినటువంటి విశేషమైనటువంటి ఆశీర్వాదములను బట్టి, దేవుడికి ఆయన తన్ను తాను అప్పగించుకోవడానికి దేవుడు ఒక మార్గమును తెరవడమును బట్టి. కాకపోతే సిలువలో దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. సిలువలో దేవుడు తన ధర్మశాస్త్ర సంబంధమైన ఉగ్రతకు ఆయన తృప్తిని కలిగించి న్యాయము చేశాడు. అండ్ ఇప్పుడు సిలువ ద్వారా దేవుడు తన ప్రభుత్వాన్ని, తన సార్వభౌమ అధికారాన్ని ఏ ప్రకారము స్థాపించాడో అది మనం చూస్తాం. సో మూడవది ఏంటంటే, ద లార్డ్షిప్ ఆఫ్ గాడ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద క్రాస్. ద లార్డ్షిప్ ఆఫ్ గాడ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ త్రూ ద క్రాస్. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము తెలుగు బైబిల్లో 13వ వచనం నుండి 15వ వచనం వరకు కలిసి ఉంటుంది. మనకు కావలసినటువంటి భాగమును చదువుతున్నాను. దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేయురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. సో అక్కడ ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేసినటువంటి సిలువ కార్యము ఆయనకి ఎట్లాంటి విజయోత్సవమునిచ్చిందో దాని గురించి చెప్తున్నాడు. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్ ఒకసారి ఆయన ఒక మ్యాప్ను తన ఎదుట టేబుల్ మీద పెట్టుకొని దాంట్లో బ్రిటిష్ ఐల్స్ అనే ప్రాంతాన్ని చూపిస్తూ ఇట్లా చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్ స్పాట్, ఆ ఎర్రని చుక్క లేకపోతే నేను ఈ పాటికి లోకాన్ని జయించేవాడను. సో అదే ప్రకారము సాతాను తన మూకల ఎదుట నిలబడి యేసుక్రీస్తు సిలువలో, ఏ సిలువ అయితే ఆయన 2000 సంవత్సరాల క్రితం వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ సిలువ వంక, దాని మీద ఆయన చిందించిన రక్తం వంక చూపిస్తూ ఆ రెడ్ స్పాట్ భూమి మీద లేకపోతే ఈ పాటికి మనం భూలోకం అంతటిని జయించేసేవారమని కూడా చెప్తూ ఉండాలి. క్రీస్తు యేసు సిలువలో సాతాను మూకలను పాపముతో పాటు మరణముతో పాటు ఓడించాడు. సాతాను మూకలనైతే పూర్తిగా చితక త్రొక్కాడు. అది మనకి కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపము చేసిన తర్వాత మొదటి మానవులకి దేవుడు చేసినటువంటి ఒక వాగ్దానములో ఇది అప్పుడే ఆయన చూచాయగా చెప్పేశాడు. ఆదికాండం 3:15లో ఇట్లా ఉంది, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. సో ఇక్కడ ఇద్దరి మధ్యలో వైరం ఉంటుంది. క్రీస్తులో అండ్ సాతానుకి మధ్యలో వైరం ఉంది. మనకి తెలుసు, మొదటి నుండి సాతాను క్రీస్తుని ఏ రకంగానైనా అడ్డు తొలగించుకుందాం అనుకుంటున్నాడు, కానీ ప్రతిసారి క్రీస్తు వాడిని తరిమేస్తున్నాడు. అది మనకి తెలిసినటువంటి విషయం. సో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. సో ఆ ప్రకారము ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వైరము యుద్ధముగా మారినప్పుడు సాతాను యేసుప్రభువును సిలువేయించాడు, అయిపోయింది, ఈయన్ని మనము అంతమొందించాము అనుకున్నాడు. కానీ సిలువలో ఆయన చేసిన విమోచన కార్యము ద్వారా, ప్రాయశ్చిత్తం ద్వారా పాపాన్ని పరిహరించడమే కాదు, సాతాను పాపానికి మూలము జనకుడైనటువంటి సాతాను పని కూడా పట్టేశాడు. సో వాడిని చితక దొక్కేశాడు. సో సాతాను ప్రారంభం నుండి యేసు లోకంలో జన్మించగానే రాజైనటువంటి హేరోదు ద్వారా చిన్నబిడ్డగా ఉన్నప్పుడే చంపిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాడు. తర్వాత యేసుప్రభు దేవుడి చేత నా కుమారుడని సాక్ష్యం పొంది ఆత్మచేత నింపబడి అభిషేకంతో సేవకు రాగానే శోధన ద్వారా ఆయన్ని పాపములో పడేద్దాము, ఓడిద్దాం అనుకున్నాడు, కానీ యేసు వాడిని తిప్పి కొట్టి పంపించాడు.
ఆ ప్రకారం అనేక సందర్భాల్లో యేసును వాడు ఎదుర్కొన్నప్పుడు ఏమి చేయలేకపోయాడు. ఇక చివరికి సిలువలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాడిని పూర్తిగా ఓడించాడు అండ్ వాడిని చితక త్రొక్కాడు. యేసు ఓడించినా వాడు ఇంకా ఓటమిని ఒప్పుకోలేదు కనుక వాడు ఆయన ప్రజలు, ఆయన ప్రియులు, ఆయన పిల్లలైనటువంటి మనతో పోరాడుతూనే ఉంటాడు. చివర వాడి యొక్క అంతం వచ్చేంత వరకు వాడిది చేస్తూనే ఉంటాడు. మనకు మాట చెప్తుంటారు, పామును మనము తల నరికేసిన తర్వాత కూడా అది చివర్లో కూడా ఇంకా విషం జిమ్మేటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది అని. అదంత త్వరగా తన మరణాన్ని ఒప్పుకోదు అని. అదే ప్రకారం సాతాను కూడా ఉన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఓడిపోయాడు, అందుకే మరణించాడు, కానీ పునరుద్ధానుడైనప్పుడు ఆయన జయశాలిగా తిరిగి వచ్చాడు అని. కానే కాదు, సిలువలో ఆయన పాపం మీద, సాతాను మీద జయమును సాధించాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచినప్పుడు పునరుద్ధానం అనేది ఆయన జయమును నిర్ధారించింది. ఆయన సాధించిన జయము 100% నిజం అని నిరూపించింది. ఆ ప్రకారము ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. సో ఆయన ఏం చేశాడు? ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, అంటే సాతాను మూకలు, ఈ యొక్క ఈవిల్ స్పిరిట్ బీయింగ్స్, దుష్టమైనటువంటి ఆత్మ జీవులను వారిని నిరాయుధులనుగా చేశాడు. అంటే వారికి ఉన్నటువంటి ఆయుధములను వారి నుండి తీసేసుకున్నాడు. స్ట్రిప్డ్, వారిని పూర్తిగా వివస్త్రుల్నిగా చేసేసాడు. వారి యొక్క ఆయుధాలను ఆయన తీసేశాడు అండ్ వారిని బలహీనముగా చేశాడు. తర్వాత వారిని ఓడించాడు, వారిని పట్టుకున్నాడు, అంటే చెరపట్టి వారిని ఈడ్చుకుంటూ ఒక పరేడ్లో మనము అందరి ఎదుట వారిని చూపించినట్టు చూపించాడు. పౌలు రాసినటువంటి మాటలు, రోమా సైన్యంలో ఒక పెద్ద రోమన్ జనరల్ ఒక దేశం మీదకి లేకపోతే ఒక సైన్యం మీదకి దండెత్తిపోయి జయము సాధించి వెనక్కి వచ్చినప్పుడు అవతలి రాజులను, అవతలి సైన్యాధికారులను, దొరికినటువంటి సైన్యమును ఖైదీలుగా చేసి తన వెనక ఆయన యొక్క సైన్యము, వారి వెనక ఈ ఓడిపబడినటువంటి వారు వారి యొక్క విషయాలన్నీ కూడా సంఖ్యలతో బంధించి రోడ్డు మీద ఈడ్చుకొని వారి దేశానికి తీసుకుని వస్తారు. వచ్చినప్పుడు జనాలు దేశం అంతా అటు ఇటు నిలబడి చూసి సైనికాధికారికి, జనరల్కి గొప్ప స్వాగతాన్ని పలుకుతారు, ఆయనకి జయోత్సవాన్ని ఇస్తారు అండ్ వెనక ఉన్నటువంటి వారిని చూసి నవ్వుకుంటారు, అవమానాల పాలు చేస్తారు. సో యేసు ప్రభు ఆ ప్రకారం సిలువ కార్యంలో ఆయన నిజముగా ప్రభు అని, ఆయనే రాజని, ఆయనే సర్వాధికారి అని, ఆయనే సర్వశక్తుడని, ఆయన ఎదుట నిలవగలిగినటువంటి శక్తి ఏది లేదని నిరూపించేశాడు. సో మనము సాతానుకి భయపడాల్సిన అవసరం లేదు. సాతాను సంబంధమైన అపవిత్రాత్మలకు, దుష్టాత్మలకు భయపడాల్సిన పని లేదు. వారి కుట్రలకు మనము కూలిపోతామేమో అని కుమిలిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం దేవుడికి సమర్పించబడిన వారముగా ఉండాలి, దేవుడి సంబంధులముగా ఉండాలి, దేవుడి సత్యాన్ని బాగా తెలుసుకోవాలి. అప్పుడే ఎత్తుకు పై ఎత్తు వేయగలిగినటువంటి స్థితిలో ఉంటాం. అండ్ క్రీస్తు మన కొరకు సిలువలో చూపించినటువంటి ప్రభుత్వాన్ని మనదిగా చేసుకున్నప్పుడు పాపానికి మన మీద ప్రభుత్వం ఉండదు, సాతాను మన మీద ప్రభుత్వము చేయలేడు. మనం యేసు ప్రభుత్వం కింద ఉంటాం అండ్ యేసు జయాన్ని ఆస్వాదించగలుగుతాం. ఆ స్థితిలో మనం ఉండాలి. కానీ మనం ఉన్నామా అంటే చాలామంది లేరు అని చెప్పాలి. మార్టిన్ లూథర్కి ఒక కల వచ్చింది. కల్లో ఆయన దేవుడి ఎదుట తీర్పు దినాన్న నిలవబడి ఉన్నాడు. అప్పుడు ఆయన జీవిత పుస్తకము తెరవబడింది. తెరవబడినప్పుడు సాతాను ప్రత్యక్షమయ్యాడు. సాతాను లూథర్ జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి పాపమును, ప్రతి నీచ కార్యమును ఎత్తి చూపించి నేరారోపణ చేస్తున్నాడు. ఇది నీ పాపం, ఇది నీ పాపం, ఇది నీ పాపం, నువ్వు ఎంత, నువ్వు అంత, నువ్వు ఇది నేరస్తుడవు, నువ్వు నీచుడవు అని చెప్పేసి అన్నీ చెప్పుకుంటూ పోతుంటే లూథర్ యొక్క హృదయము కృంగిపోతోంది. సడన్గా లూథర్కి గుర్తొచ్చింది, అవును నా పాపాలు విశేషం, నా పాపాలు లెక్కలేననివి, అవన్నీ కూడా యథార్థం, నేను దేవుడికి వ్యతిరేకంగా పాపము చేసిన పాపిని. కానీ ఒకటి ఉంది అని చెప్పి గట్టిగా సాతాను అన్నాడు. సాతాను, ఒకటి నువ్వు మర్చిపోయావు, అక్కడ రాయలేదు. అదేంటంటే యేసుక్రీస్తు నా పాపముల కొరకు సిలువలో మరణించాడు కనుక క్రీస్తు యేసు యొక్క సిలువ రక్తములో నా పాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, అవన్నీ కూడా కడిగివేయబడ్డాయి. దేవుడి దృష్టిలో నా పాపాలు ఏవి కనబడకుండా క్రీస్తు రక్తం కప్పేసింది కనుక నోరు మూయిపో అన్నాడు. అప్పుడు కల అయిపోయింది, ఎందుకంటే సాతాను పారిపోయాడు కనుక. సో ఈ ప్రకారం యేసుక్రీస్తు సిలువలో సాధించినటువంటి విజయమును మనము అనుభవించగలుగుతున్నామా, లేకపోతే మనం ఇంకా సాతానుకు బానిసలముగా బాధతో బతుకుతున్నామా ఆలోచించుకోవాలి. మరోసారి దేవుడు మనల్ని నీ వాక్యమే సత్యంలో కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు
ఇచ్చిన ఘన విజయంలో మనము జీవించి ఆయన్ని ఘనపరచుదుముగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి శక్తిగల తన కృపను మీకు అనుగ్రహించి మీ ఆత్మలను భద్రపరచునుగాక. ఆమేన్.